హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందిస్ వరల్డ్. బాగున్నారా? ఇవాళ వీడియో మొత్తం హెయిర్ని ఎన్ని మెలికలు తిప్పి చిత్రవద చేయాలి అనే టాపిక్ అనమాట. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలో చూద్దాం రండి. ఇంక ఇప్పుడు జుట్టుతో ఆడుకోవటం మొదలు పెడుతున్నాం. మామూలుగా నేను కర్ల్స్ చేసుకోవటం ఇయర్కి ఒక్కసారే చేసుకుంటాను. అది కూడా చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది నాకు. ఇది వాడటంలో కొంచెం అంత పర్ఫెక్షన్ పూర్తిగా రాలేదు. ఇది నేను కొని 2 ఏళ్ళు అయింది, గట్టిగా 2 సార్లు చేశాను. నేను స్ట్రైట్నర్తో కొంచెం కర్ల్స్ తిప్పుతాను, అది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది బాగా పర్ఫెక్షన్గా వచ్చేసినాక, ప్రాపర్ పర్ఫెక్షనిస్ట్ అయిపోయినాక మీకు చూపిస్తా. ఇది మాత్రం మంచి కంపెనీ, బాగా వర్త్ అనిపించింది నాకు. ఇది టోనీ అండ్ గై తీసుకున్నాను 2 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు ఇందులో ఇంకా లేటెస్ట్ మోడల్స్ వచ్చినాయి, సో అప్డేట్గా ఉంటుంది. బట్ ఇది నేను నేర్చుకున్నా చూపిస్తానే. ఇప్పుడు నేను స్ట్రైట్నర్తో చూపిస్తున్నాను. నేను ఈ హెయిర్ని నేను స్ట్రైట్ చేసుకున్నా, సో అందుకని ఏంటంటే అంత స్ట్రైట్గా లేదు, కొంచెం వంకిలిగా ఉంది. నేను రెగ్యులర్గా 16 ఇయర్స్ నుంచి స్ట్రైట్నింగ్ చేసుకుంటున్నాను. నాది ప్రాపర్ కర్లీ హెయిర్ అనమాట. మీరు మ్యారేజ్ ఫోటోల్లో చూసే ఉంటారు కర్లీ హెయిర్ని, అది నా ప్రాపర్ హెయిర్. నా మ్యారేజ్ థాట్స్ అనే వీడియోలో ఉంది. సో ఆ తర్వాత నుంచి ఇంక ఇదే చేసుకోవటం 16 ఇయర్స్ నుంచి. రెగ్యులర్గా జాబ్కి వెళ్ళేటప్పుడు అయితే రోజు చేసుకునేదాన్ని నేను. ఇప్పుడు జాబ్కి వెళ్ళట్లేదు కాబట్టి ప్రస్తుతం నేను వీకెండ్సే చేసుకుంటున్నా అండ్ ఇట్లా వీడియోస్ చేసేటప్పుడు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఆల్రెడీ నేను ఇక్కడ పిన్లు పెట్టేసేసి రెడీగా ఇట్లా పెట్టేసుకున్నాను. పిన్స్ పెట్టేసుకొని మామూలు స్ట్రైట్ అయిన హెయిర్ని అలా పెట్టుకున్నా. మిగతా పార్ట్నంతా ఆఫ్గా చేసేస్తున్నాను. స్ట్రైట్నింగ్తో కొంచెం ఇట్లా బాటంలో కలిసి చేసుకోవటం బాగుంటుంది. మీకు ఏంటంటే ఈజీగా అయిపోద్ది అంతే, మెయిన్ సింపుల్గా. నేను ఇక్కడ 2 పార్ట్లుగా డివైడ్ చేస్తున్నాను దీన్ని. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ నుంచి మొదలు పెడుతున్నాను. ఎక్కువ తెగ క్లిప్పులు అవసరం లేదు, 2 క్లిప్పులు ఇనఫ్. ఇక్కడికి వచ్చినాక ఇలా తిప్పుకుంటా ఇలా స్ట్రైట్గా తీసుకొచ్చి ఇక్కడ వంకీకి ఇట్లా పెట్టాలి. ఇదనమాట. ఇటు చూసారా అడుగుని ఎలా వచ్చిందో? ఇది కొంచెం అంత పర్ఫెక్ట్గా వచ్చినట్లేదు అనిపిస్తుంది, అందుకని మళ్ళీ చేస్తున్నాను. పొగలు వస్తున్నాయి హెయిర్ నుంచి. బేసిక్గా ఇదేంటంటే ఐరనింగ్ టైప్ అనమాట, హెయిర్ ఐరనింగ్. నేను ఎటువంటి స్ప్రేలు ముందుగా వాడలేదు, తర్వాత వాడను. హెయిర్కి నేను ఏ స్ప్రేలు వాడలేదు. బట్ కానీ నా హెయిర్ చాలా థిక్గా ఉంటుంది, బాగా థిక్ హెయిర్. హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్ళిన వాళ్ళు కూడా ఒక డిస్కషన్ పెడతారు, ఇంత థిక్గా ఉంది ఏంటి నీ హెయిర్ అని. బట్ నేను వేరే కొంచెం కేరింగ్స్ తీసుకుంటాను, నార్మల్ కేరింగ్స్ కొన్ని. అవి నేను ఒక వీడియో చేస్తాను మీకు. కాకపోతే స్ట్రైట్నింగ్ చేసుకునే ముందు కానీ స్ట్రైట్నింగ్ చేసినాక కానీ ఏమీ పెద్ద కేరింగ్ నేనేం తీసుకోను. చాలామంది స్టార్టింగ్ స్ప్రే వాడతారు, చివరిలో స్ప్రే వాడతారు, రకరకాలు చేస్తుంటారు. బట్ మనం అవి ఏం చేయలేదు. ఇప్పుడు నేను చేసుకుంటున్నాను ఈ కర్ల్స్ అంటే ఇది మొత్తం కాదు, బాటంలో చేసుకునేది. ఇవి ఖచ్చితంగా 12 అవర్స్ ఇలానే ఉంటాయి, ఏ స్ప్రే వాడకుండానే. నా హెయిర్ మీకు ఆల్రెడీ తెలిసిందే, కర్లీ హెయిర్ అని చెప్పా కదా. సో ఇప్పుడు సాఫ్ట్ చేసుకోబట్టి ఇలా ఉంది, తొందరగా అయిపోద్ది. ఈ కింద బాటంలో ఇది చేసుకోవటం మాత్రం నేను ఏదైనా పార్టీలు ఉన్నప్పుడు ముందు రోజు స్ట్రైట్నింగ్ చేసేసుకుంటాను. నెక్స్ట్ డే కరెక్ట్గా పార్టీకి వెళ్ళే ముందు ఇది ఈ పని చేస్తా. ఫస్ట్లో అయితే ఒకప్పుడు నాకు హెల్ప్ కొంచెం మధ్యలో మధు కూడా హెల్ప్ చేసేవాడు. తర్వాత ఏంటంటే పద్దాక హెల్ప్ చేయించుకోవడం అంటే తలకాయ నొప్పిగా ఉంది, హెయిర్కి కదా. సో మనకేం నచ్చదు, ఒకళ్ళు హెల్ప్ చేస్తే నచ్చదు కాబట్టి ఇంక మళ్ళీ నేనే చేసుకోవటం మొదలుపెట్టా. సో ఇది ఈ పార్ట్ క్విక్గానే అయిపోద్ది, ఒక 15 మినిట్స్ పట్టుద్దేమో. ఇంకా నేను హెయిర్ మీద మీకు చాలా టిప్స్ చెప్పాలి ఫ్యూచర్లో, దాంతో కూడా చేసుకోవటం మీకు చూపిస్తాను. ఇందాక చూపించిన దీంతో కూడా, ఇప్పుడు కాదు, ఇంకో వీడియోలో ఒకసారి ప్లాన్ చేద్దాం. సో ఇదనమాట.
మీకు లాంగ్ టైం ఇది ఇట్లా ఉన్నది ఎలా ఉంటుంది అనేది హెయిర్ని బట్టి ఉంటుంది. నాకైతే ఇది హోల్ డే 12 అవర్స్ ఆల్మోస్ట్ ఉంటుంది. మేబీ స్ప్రేలు అవి కొడితే ఇంకా 24 అవర్స్ ఉంటుంది అనుకుంటా. ఇట్లా చేసుకుంది. నేనేమి స్ప్రేలు కొట్టను, ముందు ఆఫ్టరు ఏమి హెయిర్ జెల్లు ఏం వాడను. సో అది మీరు బాగా సాఫ్ట్ సిల్కీ హెయిర్ అయిన వాళ్ళకి, ఆయిలీ హెయిర్ అయిన వాళ్ళకైతే మాత్రం మీరు మార్కెట్లో స్ప్రేస్ వాడాలి. నాకు అది తెలీదు. నాదైతే ఆయిలీ హెయిర్ కాదు, డ్రై హెయిర్ అండ్ డ్రై స్కిన్. సో నేను హెయిర్ మెయింటైన్ చేయటం దాని మీద కూడా వీడియోస్ చేసినప్పుడు మీకు ఎగ్జాక్ట్ హెయిర్కి సంబంధించిన డీటెయిల్స్ చెబుతాను. ఇప్పుడు ఓన్లీ దీని మీద కదా మన టాపిక్. సో ఈ కర్ల్స్ చేసినప్పుడు మీరు తక్కువ తీసుకున్న ఎక్కువ తీసుకున్న హెయిర్ లుక్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీరు ఎండింగ్కి వచ్చేసరికి ఏంటి, ఎక్కువ తీసుకున్నారనుకోండి ఇక్కడ పూర్తిగా తిరగనట్టు ఉంటుంది కదా. సో తక్కువే తీసుకోండి ఫస్ట్ టైం అయితే. అండ్ ఇంకోటి ఏమో అడుగుని ఇక్కడ మీకు ఎండింగ్ తిప్పినప్పుడు లాంగ్ టైం అట్టి పెట్టద్దు, ఒకసారి కాలిపోద్ది. ఒక జస్ట్ సెకండ్స్ అనమాట. ఇప్పుడు నేను చేస్తున్నప్పుడు చూసారు కదా, జస్ట్ అట్లా పట్టుకొని ఒక 2-3 సెకండ్స్ అనుకోండి, ఇంకా తీసేయండి అలా. ఇది జనరల్గా మనం ప్రాపర్ కర్ల్స్ చేసే మిషన్తో, దీంతో అయితే మాత్రం లాంగ్ టైం వాడాలి. ఇది నాకు ఇంకా పర్ఫెక్షన్ కాదు, నేను నేర్చుకొని చేస్తా వీడియో. సో అది ఇప్పుడు ఇటు పక్క చేస్తున్నాను. నేను ఎప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్ళను అసలు. పెళ్ళ ఈ కంట్రీ వచ్చినాక ఇన్నేళ్లలో నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళింది లేదు. ఎవ్రీథింగ్ నేనే చేసుకుంటాను, ఐబ్రోస్ మొత్తం ఇంకా. సో అందుకని నాకు తెలిసినంతలో మీకు నేను వీడియోస్ చేస్తాను, నాకు తెలిసిన ట్రిక్స్ అవి. హెయిర్ స్టైల్స్ అన్నీ కూడా మోస్ట్లీ నేనే చేసుకుంటాను, నాకు వచ్చినాయి. పార్టీలకు కూడా ఎప్పుడు బయట చేయించుకుందా లేదు. పెళ్ళికి ఇచ్చుకున్న పోల్జడే బయట ఇచ్చుకోవటం, మిగిలినవన్నీ ఓన్. నా హెయిర్ ప్రజెంట్ లేయర్స్లో ఉందన్నమాట, ఇలా లేయర్ కటింగ్లా ఉంది. సో అందుకని ఇక్కడ చేసుకున్నప్పుడు కూడా అంతా లేయర్స్ లాగా వచ్చింది. నేనే చేసుకున్నాను లేయర్ కటింగ్ కూడా. ఎందుకంటే నేను 2018 సెప్టెంబర్లో వెళ్ళినట్టున్నాను హెయిర్ కట్కి. మళ్ళీ ఇప్పుడు 2020 వచ్చి జాన్యువరి వచ్చింది. సో ఇప్పుడు వెళ్ళి చాలా సంవత్సరం 3 months అయింది, చాలా నెలలు అయిపోయింది. సో అది ఇంట్లోనే నేర్చుకొని చేసేసుకుంటున్నాను ఇంకా నేనే లేయర్ కటింగ్. అది మరి కోవిడ్ పుణ్యమా అంట, హెయిర్ కట్కి వెళ్ళాలంటే భయమే వస్తుంది. మాకేమో వరుస లాక్డౌన్లు జరుగుతున్నాయి కాబట్టి భాగ్యం లేదు, అవి కూడా మూసేశారు. సో అందుకనే ఫ్రంట్ బ్యాక్ మిర్రర్ పెట్టుకోవటం, లేయర్ కటింగ్ కుమ్మేసేయటం. ఫ్యూచర్లో నేను హెయిర్ కట్ కనుక ఇంట్లో మళ్ళీ చేసుకుంటే, ఇంకా లాక్డౌన్ ఎండ్ అవ్వకుండా నేను మళ్ళీ చేసుకుంటే మాత్రం దాని మీద వీడియో చేస్తాను. మేబీ 2 months ఆఫ్టర్. నేను ఎవ్రీ 2 monthsకి ఒకసారి చేయించుకుంటా హెయిర్ కట్. అంటే 2 monthsకి ఒకసారి చేసుకుంటే ఏంటంటే మన కింద హెయిర్ పార్ట్ ఉంటాయి కదా, గ్రో అవుతున్నాయి. ట్రిమ్ చేయటం వల్ల ఇంకొంచెం నైస్గా పెరుగుతాయి, ఒకే ఈక్వల్ క్వాలిటీతో అని చెప్పేసి అంటారు. ఎందుకంటే అడుక్కు వచ్చేసరికి ఇవి వీక్గా ఉంటాయి అని చెప్పేసి హెయిర్ సెలూన్ అమ్మాయి చెప్పింది. సో అలా ఎప్పుడు ట్రిమ్ చేయించుకోవటం వల్ల స్ట్రెంత్ ఈక్వల్గా ఉంటుందంట. మనకి ఇక్కడ ఉన్న స్ట్రెంత్ బాటంకి వచ్చేసరికి కూడా ఉంటుందంట. అంటే మేబీ థిక్నెస్, నాకు ఆల్రెడీ ఉన్న థిక్నెస్కి నాకు అంత థిక్ ఎందుకో నచ్చదు. కానీ మనం ఏం చేస్తాం, వద్దనుకుంటే థిక్ రాకుండా ఉంటుంది కదా. నాకు లాంగ్ హెయిర్ కూడా ఇష్టం లేదు. ఈ 7 years అయింది. ఇప్పుడు కూడా ఇందులో బాగా లేటెస్ట్ మోడల్స్ వస్తున్నాయి. ఈ సిరమిక్ ప్లేట్స్ కూడా యాక్చువల్గా పాడైపోయినాయి, అంతంత మాత్రం ఉన్నాయన్నమాట. 7 ఏళ్ళు అయింది కదా, చాలా కాలం నెట్టుకొచ్చింది. ఇప్పుడు ఇంకా కొత్త మోడల్స్ వచ్చేసినాయి. డైసన్ వచ్చేసింది. డైసన్ చాలామంది ఫ్రెండ్స్ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, బాగుందన్నారు. కాకపోతే దీంతో నెట్టుకెళ్తున్నాం కదా, ఇది పాడైన రోజు పాడవకుండా కొనుక్కోవడం వేస్ట్ కదా అని. ఇది బాగానే నడుస్తుంది. సో ఇది ఇప్పుడు మీకు ఫైనల్ లుక్ చూపిస్తాను. ఇది సైడు, బ్యాక్ తిరుగుతాను ఉండండి. ఇది బ్యాక్ లుక్. సో ఇలా ఉంటుంది. నా హెయిర్కి అయితే మాత్రం ఈవినింగ్ దాకా ఉంటుంది. ఇది పార్టీకి వెళ్తే ఇలా చేసుకున్నది లాంగ్ టైం ఉంటుంది. నేను ఎక్కువ డ్రెస్ స్టైల్ని బట్టి ఇట్లాంటిది ఎక్కువ చేసుకుంటాను, స్ట్రైట్ కూడా చేసుకుంటాను. సో ఫైనల్గా హెయిర్ కింద కర్వ్స్ ఇలా చేసుకోవటం హెయిర్ స్ట్రైట్నర్తో ఇది అలవాటు అయిపోయింది నాకు. సో అందుకని చెప్పేసి నేను
దీన్ని ప్రాపర్గా వాడట్లేదు. మేబీ ఇది వాడటం అలవాటు అయిపోయినాక ఇదే ఎక్కువ నచ్చుతుందేమో. వన్స్ వాడినాక మీకు వీడియోస్ చేస్తాను. సో ఫ్యూచర్లో నేను ఇంకోసారి హెయిర్ కేర్ గురించి అలాంటి టిప్స్ అవి చెప్తాను, సెల్ఫ్ థ్రెడ్డింగ్ అవన్నీ వీడియోస్ చేస్తుంటాను రెగ్యులర్గా. సరే, ఇంక ఇప్పుడు మీరు ఏం చేసేయాలంట, ఆ సబ్స్క్రిప్షన్ ఏదో గుద్దేసేసి మంచి లైక్ కొట్టేసి నైస్ కామెంట్ పెట్టేసేయండి. నాకు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ షేర్ చేయండి. ఇంకేదైనా కొత్త ఐడియాస్ ఉంటే నాకు కూడా ఇవ్వండి ఇన్స్టాగ్రామ్లో, దాని మీద కూడా వీడియోస్ చేస్తుంటాను. ఇంకా లేట్ ఎందుకు, ఇంకోసారి ఇంకో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.